హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని రిపోర్టెడ్ స్పీచ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్ లో రిపోర్టెడ్ స్పీచ్ కి సంబంధించి అసర్టివ్ సెంటెన్సెస్ అండ్ అదేవిధంగా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా రిపోర్టెడ్ స్పీచ్ లోకి కన్వర్ట్ చేయాలి అనేది డీటెయిల్ గా మీకు ప్రీవియస్ 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అనేవి మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ కూడా ఒకే ప్లేలిస్ట్ లో ఉంచడం జరిగింది. అది మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ స్ట్రైట్ అవే మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకనంటే ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో మీకు అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది మీకు ఐడియా వస్తుంది. సో మనం ఇప్పుడు ఇంపరేటివ్ మోడల్స్ చేయబోతున్నాం కనుక అసలు వాట్ ఈజ్ ఇంపరేటివ్ అనేది మనం ఫస్ట్ చూసి తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి అంటే రిపోర్టెడ్ స్పీచ్ లోకి ఎలా మార్చాలి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమేమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది చాలా వెరైటీస్ ఆఫ్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది. అవి ఏంటంటే కమాండ్స్. మన కమాండ్ చేయాలి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ని యూజ్ చేస్తాం. సిట్ డౌన్ అంటాం, గెట్ అవుట్ అంటాం, కమ్ ఇన్ అంటాం. సో ఇలాంటి మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కమాండ్స్ అంటే ఆజ్ఞల లాగా పాస్ చేస్తాం. అలాగే రిక్వెస్ట్ చేయడానికి కూడా మనం ఎక్కువగా ప్లీజ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తుంటాం కదా. రిక్వెస్ట్ కి ఈ ప్లీజెస్ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందే కన్సిడర్ చేస్తాం. అలాగే అడ్వైజ్ ఇస్తూ ఉంటాం, వేరే వ్యక్తులకి అడ్వైజ్ సలహాలు ఇస్తూ ఉంటాం కదా. సో వాటిని కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. ఎలాగంటే వర్క్ హార్డ్ టు సక్సీడ్, సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడి పని చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటాం. ఆ సలహాని కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. అలాగే సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటాం. సజెషన్స్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే అడ్వైజెస్ కి సజెషన్స్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే సజెషన్స్ అనేది మన యొక్క ఒపీనియన్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us గో ఫర్ ఏ వాక్ అన్నాం అనుకోండి, ఇది కూడా ఒక సజెషన్. ఎదుటి వ్యక్తి నేను లెట్స్ గో ఫర్ ఏ వాక్ అన్నప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం ఉంటే వాకింగ్ వస్తాడు, లేదనుకుంటే నో అని చెప్తాడు. ఇప్పుడు తను నేను చెప్పిన దాన్ని వినకపోతే తనకేమీ లాస్ ఏం జరగదు. సో అక్కడ మనకి ఇక్కడ లూజ్ అయ్యేటటువంటిది ఏమీ ఉండదు. కానీ అడ్వైజ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను వర్క్ హార్డ్ అనేటటువంటి ఈ యొక్క అడ్వైజ్ ఇచ్చాను. ఇది అడ్వైజ్ అని ఎలా చెప్పగలం అంటే ఇప్పుడు నేను కష్టపడి పని చేయన్నాను కానీ అతను చేయలేదు, దానివల్ల అతని సక్సెస్ అతనికి దూరం అయింది అంటే ఇక్కడ తను నేను చెప్పింది వినకపోవడం వల్ల కొంత లాస్ అనేది ఫేస్ చేస్తాడు. కాబట్టి దీన్ని మనం అడ్వైజ్ కింద తీసుకోవాలి. మనం చెప్పింది విన్నా వినకపోయినా పెద్ద తేడా ఏమీ లేనప్పుడు దాన్ని మనం సజెషన్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ మనకి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ గానే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి యూజువల్ గా మనకి రిపోర్టెడ్ స్పీచ్ లో అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో బిగిన్ విత్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 అండి, అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అండ్ ద సబ్జెక్ట్ యు ఈజ్ ఇంప్లాయిడ్. మనకి సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా కనిపించదు. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ కనిపించదు, అంటే ఇక్కడ ఇంప్లాయిడ్ గా ఉంటుంది. ఇంప్లాయిడ్ అంటే అందులో ఇమిడిపోయే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎదుటి వ్యక్తికి మాట్లాడుతూ ఉన్నాను, ఏమని, నువ్వు కూర్చో అని. ఇక్కడ నువ్వు కూర్చో అని చెప్పవలసిన పని లేదు, నేను ఇది మాట్లాడేది ఫేస్ టు ఫేసే కదా. కాబట్టి ఎదుటి వ్యక్తికి కూర్చో అంటే సరిపోతుంది, నువ్వు కూర్చో అని చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు అనేది అంటే యు అనేది చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ యొక్క ఉద్దేశంలోనే ఇమిడిపోయి ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనం ఎంప్లాయిడ్ అనేది. సో ఇది మనకి డైరెక్ట్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎదుటి వ్యక్తికి ఆ యొక్క అర్థం అనేది కన్వే అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మనం ఈ సబ్జెక్ట్ యు అనేది ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీకు సిట్ డౌన్ అన్నాం, యూ సిట్ డౌన్ అనలేదు, సిట్ డౌన్ అన్నాం అంతే. ఎందుకనంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనం సెకండ్ పర్సన్ కే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ముందున్న వ్యక్తులకి ఆర్డర్లు చేస్తాం. ఓకే, సో మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నాం వాళ్ళనే ఆర్డర్ చేస్తాం, వాళ్ళనే కమాండ్ చేస్తాం, వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళకి అడ్వైస్ ఇస్తాం, వాళ్ళకే సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఎక్కువగా జనరల్ గా
మన ముందున్నటువంటి వ్యక్తులకి లేదనుకుంటే మనతో డైరెక్ట్ గా మాట్లాడే వ్యక్తులకి ఇంప్లాయ్ అవుతుంది అనమాట అది, రైట్? సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది, దాని స్వభావం అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ రిపోర్టెడ్ స్పీచ్ కన్వర్షన్ జరిగేటప్పుడు మీకు అది క్లియర్ గా ఒక అర్థవంతంగా ఉంటుంది. హౌ టు చేంజ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చడం ఎలా? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రిపోర్టింగ్ వర్బ్ ఈస్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. మనం ఏ సెంటెన్స్ అయితే మారుస్తున్నామో ఆ సెంటెన్స్ యొక్క సెన్స్ అంటే దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి, వాడినటువంటి ఉద్దేశాన్ని బట్టి ఈ యొక్క రిపోర్టింగ్ వర్బ్ అనేది మారుతుంది. ఈ రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు మనం ఈ యొక్క స్పీకర్ ఉన్నాడు కదా, చెప్తారు హీ సెడ్, మీకు ఇలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి రిపోర్టెడ్ స్పీచ్ కి సంబంధించినటువంటివి. ఈ హీ సెడ్ అన్నాడు, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిట్ డౌన్ అన్నాడు అనుకోండి, సిట్ డౌన్ అన్నాడు. ఓకే, సో ఇలాంటి సెంటెన్స్ మీకు కనిపించింది అనుకున్నాం. ఈ సెంటెన్స్ లో రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటంటే, ఈ కొటేషన్స్ లోపల ఉంది చూసారా, దీన్ని రిపోర్టెడ్ వర్బ్ అంటారండి, రిపోర్టెడ్ అంటారు. ఓకే, సెంటెన్స్ లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ అంటారు. ఈ సెంటెన్స్ బయట అంటే కొటేషన్స్ బయట ఉన్నదాన్ని ఏమంటారంటే రిపోర్టింగ్ అంటారు. కొటేషన్స్ బయట ఉన్నదాన్ని రిపోర్టింగ్ అంటారు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెడ్ ఉంది చూసారా, ఈ సెడ్ ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఆల్రైట్, సో ఈ సెడ్ అనేటటువంటి రిపోర్టింగ్ వర్బ్, ఒకసారి సెడ్ ఎక్కువగా కనిపిస్తుంది మీకు. ఇక్కడ మీకు కనిపించేటటువంటి ఈ సెడ్ ని మీకు ఏ విధంగా మార్చాలి అనేది పాయింట్. ఇక్కడ ఈ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ అన్నాడు కదా, అది ఈ సెడ్ అనేది ఏ విధంగా మార్చాలి అనేది ఆ యూజ్ చేసినటువంటి సెంటెన్స్ యొక్క సెన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ని కన్వే చేస్తున్నాయి అనుకోండి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్, ఇది చూసారా సిట్ డౌన్ అన్నాడు, రైట్? ఇప్పుడు ఇది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి మనం దీనికి ఈ సెడ్ బదులు ఏం వాడుకోవచ్చు, ఆర్డర్డ్ అని వాడుకోవచ్చు. లేదనుకుంటే కమాండెడ్ అని కూడా వాడుకోవచ్చు. ఐ మీన్ హీ ఆర్డర్డ్ హిమ్ టు సిట్ డౌన్ అని చెప్పవచ్చు అనమాట దాని రిపోర్టెడ్ స్పీచ్ లో. సో అలాగే మనకి పొలైట్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, పొలైట్ గా లేదనుకుంటే చాలా మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, వాటికి ఏమనొచ్చు, రిక్వెస్టెడ్ అనొచ్చు. మీకు బేస్ ఫామ్ లో ఇచ్చామండి, అది మనకి వాడినటువంటి విధానాన్ని బట్టి దాన్ని టెన్స్ మార్చుకుని వాడుకోవాలన్నమాట. రిక్వెస్టెడ్ ఉంటుంది, వాడచ్చు మనం, అంటే సెడ్ బదులు రిక్వెస్టెడ్ అని రాయాలి. లేదనుకుంటే ఆస్క్డ్ అని ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. మరీ బెగ్గింగ్ అనుకుంటే బెగ్డ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంప్లోర్డ్ లేదనుకుంటే ఎంట్రీటెడ్ అని కూడా రాసుకోవచ్చు, అవసరాన్ని బట్టే ఉంటుంది. ఎక్కువగా మీకు కనిపించేది రిక్వెస్టెడ్. మీకు గనక అక్కడ పొలైట్ గా కనిపిస్తుంటే, ఎప్పుడైతే మనకి ప్లీజ్ అనే వర్డ్ కనిపిస్తుందో అక్కడ మనకి ఈ రిక్వెస్టెడ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేయాలి. అర్థమైందా? సో మిగతావన్నీ మీకన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరిగింది, అంతేగాని అవి కంపల్సరీగా అని చెప్పడం కాదు. సో మనకి ఎక్కువగా యూజ్ చేసేది రిక్వెస్టెడ్ అని కనిపిస్తుంది మనకి ఎప్పుడైతే క్వశ్చన్ లో ప్లీజ్ అని కనిపిస్తుందో. ఆల్రైట్, నెక్స్ట్ ఒకవేళ అవి అడ్వైస్లు కానీ సజెషన్స్ కానీ అయితే, ఒకవేళ సెంటెన్స్ లోపల ఉన్నవి అడ్వైజ్ అయితే, ఇప్పుడు సిట్ డౌన్ అని ఉంది, ఆ సిట్ డౌన్ అనేది ఏంటి, ఒక పవర్ఫుల్ కమాండ్ లాంటిది, అంటే చాలా సివియర్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ లాంటిది. అందుకని మనం అక్కడ ఆర్డర్డ్ కానీ కమాండెడ్ కానీ రాసుకున్నాం. ఇప్పుడు ఇదే సిట్ డౌన్ ప్లేస్ లో మనకు ఒక అడ్వైజ్ ఉంది అనుకోండి, స్టడీ వెల్ అన్నాం అనుకోండి, అది అడ్వైజ్. ఇప్పుడు ఆ స్టడీ వెల్ అనే అడ్వైజ్ మనం ఏం చేస్తాం, యు ఆర్ అడ్వైజ్డ్ ఆర్ హీ అడ్వైజ్డ్ హిమ్ టు స్టడీ వెల్ అని చెప్పొచ్చు. లేదా సజెషన్, యు ఆర్ సజెస్టెడ్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అని. సో ఇలా మనకి రికమెండెడ్ కానీ అర్జ్డ్ కానీ ఇలా మీకు ఈ వర్డ్స్ అనేవి ఈ సెడ్ అనే ప్లేస్ లో ఉపయోగపడతాయి. ఎప్పుడు మనకు కనుక ఉన్నది సెంటెన్స్ సజెషన్ కానీ అడ్వైజ్ కానీ అయితే. అలాగే ద రిపోర్టింగ్ వర్బ్ సే ఆర్ టెల్. సే అంటే ఏం లేదు, ఇక్కడ సెడ్ అనండి. సే అనేది బేస్ ఫామ్ లో ఇచ్చాం, దాన్ని మీకు పాస్ట్ టెన్స్ లో అనుకోవాలి. సెడ్ కానీ టోల్డ్ కానీ ఉందనుకోండి, యూజువల్లీ చేంజ్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్.
సో దాని యొక్క కాంటెక్స్ట్ ని బట్టి ఈ విధంగా మారొచ్చు. ఓకేనా? సో మీకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నిటిలో కాంటెక్స్ట్ ని బట్టి, ఆ సెంటెన్స్ యొక్క అర్థాన్ని బట్టి, సెన్స్ ని బట్టి మార్చుకోవచ్చు. ద రిపోర్టెడ్ స్పీచ్ బిగిన్స్ విత్, యాక్చువల్గా రిపోర్టెడ్ స్పీచ్ బిగిన్స్, రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి, ఇక్కడ కొటేషన్స్ లోపల ఉంది చూసారా, అది జనరల్ గా ఎలా బిగిన్ అవుతుంది, కొటేషన్స్ బయట ఉన్నదాన్ని రిపోర్టింగ్ అంటాం అనుకున్నాం కదా, కొటేషన్స్ లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ అనుకుంటాం. సో ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ బిగిన్స్ విత్ 2 + V1 అంటే 2 ఇన్ఫినిటివ్ రాసుకోవాలి. రైట్? ఇప్పుడు మనం సిట్ డౌన్ అన్నాం కదా, దానికి ముందు ఏం చేసాం, 2 సిట్ డౌన్ అనుకున్నాం, అంటే 2 + సిట్ డౌన్ అని రాసాం. అండ్ అదే కొటేషన్ మార్క్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో ఇది కామన్, ఏ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి కొటేషన్ ని కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో వాడడం, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అయినప్పుడు కూడా. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్, ఒకవేళ మనకి నెగటివ్ గా కనిపిస్తే ఆ నెగటివ్ సెంటెన్స్ ని మనం యాడ్ చేయడానికి ఏం చేస్తాం అంటే 2 వాడుతున్నాం కదా, ఈ 2కి నాట్ ని కూడా యూజ్ చేయాలి, నాట్ +2 + V1 రాయాలన్నమాట. అది ఓకేనా? సో ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేవి మీకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్ మార్చేటప్పుడు. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. తొందరపడద్దు, కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి మీరు క్విట్ అవ్వద్దు. దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకు స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఇవే మీకు ఇక ఒక ఫుల్ గా ఒక గ్రాఫ్ లాగా మీకు ఇచ్చేస్తే చూడండి, కమాండ్స్ కనుక ఉన్నాయనుకోండి, మనకి కొటేషన్స్ లోపల ఉన్న కమాండ్స్ అనుకోండి, అప్పుడు మీకు సెంటెన్స్ ఎలా కనిపిస్తుంది, డైరెక్ట్ స్పీచ్ లో హీ సెడ్ స్టాండప్ అన్నాము, ఇది స్టాండప్ అనేది మీ కమాండ్ లాగా. అంటే ఎలా చెప్తాం స్టాండప్ అనేది, స్టాండప్ అని అన్నాం కదా, స్టాండప్ అని అంటాం, అంటే అది ఒక కమాండ్ లాగా, అంటే యూజ్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క వాయిస్ టోన్ బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, అది కమాండ్ గా ఉందా లేకపోతే రిక్వెస్టింగ్ గా ఉందా అని, అండ్ పొలైట్ గా ఉందా అని. సో ఇక్కడ స్టాండప్ అని అన్నాం అనుకోండి, ఇది కమాండ్ అవుతుంది. హీ ఆర్డర్డ్, చూసారా, ఆర్డర్డ్ అనేది మనకు సెడ్ ఉంది కదా, ఇక్కడ సెడ్, ఈ సెడ్ ఎలా మారిపోయింది, ఆర్డర్డ్ గా మార్చుకుంది, ఎందుకంటే అక్కడ యూజ్ చేసినటువంటి వాయిస్ లో మనకు కమాండ్ అనేది కనిపించింది కాబట్టి. ఆల్ రైట్, అండ్ ఆర్డర్డ్ మీ టు స్టాండ్ అప్ అన్నాడు, హీ సెడ్ స్టాండ్ అప్ అన్నాడు. ఇప్పుడు మనకి సెడ్ తర్వాత ఎవరు లేరు కదా, ఈ సెడ్ అనేది ఎవరికి చెప్పాడు, హీ సెడ్ ఎవరికి చెప్పాడు అనేది లేదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎవరికి చెప్పారో లేదు అనుకున్నప్పుడు హీ ఆర్డర్డ్ టు స్టాండ్ అప్ అంటే మనకి ఎవరికి చెప్తున్నాడో అర్థం కావట్లేదు కదా. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, సెడ్ తర్వాత ఒక ఆబ్జెక్టివ్ ని మ్యాచ్ చేయాలి. ఎవరికి అనేది ఆడివ్వనప్పుడు మనమే పెట్టుకోవాలి, ఏంటది, ఎవరు లేనప్పుడు మీ అని అనుకోవాలి ఇక్కడ, అంటే హీ సెడ్ టు మీ అని అనుకోవాలి, హీ సెడ్ టు మీ స్టాండ్ అప్ అని. అప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా రిపోర్ట్ చేస్తాం, హీ ఆర్డర్డ్ మీ టు స్టాండ్ అప్. ఓకే, సో ఇలా మనం రిపోర్ట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ కనుక ఉండుంటే, అప్పుడు సెడ్, షీ సెడ్ అన్నాడు, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ అనే వర్డ్ ఉంది కదా, ప్లీజ్ ఉంటే ఏమనుకున్నాం, రిక్వెస్ట్ అనుకున్నాం కదా. సో ప్లీజ్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనం అక్కడ రిక్వెస్టెడ్ అని రాసుకోవాలి. ఓకేరా? ఇప్పుడు సెడ్ ప్లేస్ లో సెడ్ కు బదులుగా అండ్ షీ రిక్వెస్టెడ్, ఎవరిని రిక్వెస్ట్ చేశాడు, మనకి ఎవరు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి షీ సెడ్ టు మీ అని అర్థం అనమాట, అక్కడ ఎవరు లేనప్పుడు. సో షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్. ఇప్పుడు ఈ హర్ అనేది ఎవరు, ప్లీజ్ హెల్ప్ మీ అన్నది కదా, ఇప్పుడు మీ అని అడిగింది ఎవరు, షీయే కదా. మరి ఇప్పుడు తను అడిగింది అని చెప్పి మనం చెప్పినప్పుడు ఏమవుతుంది, తను అంటానికి హర్ అంటాం కదా. సో అలా అంటే మనం అక్కడ సెన్సిబుల్ గా ఆలోచించాలండి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. రిపోర్టెడ్ స్పీచ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తేనే మీకు అక్కడ లాజికల్ కనెక్షన్ అనేది తెలుస్తుంది. మీరు అది థియరాటికల్ గా చూడడం కంటే ప్రాక్టికల్ గా మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక క్లాస్ లో ఉన్నాను, క్లాస్ లో ఉన్నప్పుడు ఒక టీచర్ వచ్చి నాకు అడిగాడు, స్టాండప్ అని అన్నాడు, స్టాండప్ అని అన్నాడు. ఆ తర్వాత పక్కవాడు వచ్చి, అరే ఏంటో అన్నాడు సారు, ఏంటి నిన్ను అన్నాడు అని అడిగాడు అనుకో. అప్పుడు నువ్వు ఆ టీచర్ ఏమన్నాడు అనేది పక్క స్టూడెంట్ కి రిపోర్ట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏమంటాం, హీ ఆర్డర్డ్ మీ టు స్టాండ్ అప్ అని అంటాం, అంతే కదా.
హీ ఆర్డర్డ్ మీ. ఇప్పుడు ఎవరికి ఆర్డర్ చేశాడు అనేది చెప్పాలి కదా, అందుకని మనం మీ యాడ్ చేస్తాం రిపోర్టింగ్ స్పీచ్ లో. కానీ డైరెక్ట్ స్పీచ్ లో మనకి అవసరం లేదు. డైరెక్ట్ స్పీచ్ లో ఎవరికి ఎవరు చెప్పారు అనేది చెప్పకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఈ విధంగా ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నారు, అందులో ఒక లేడీ ఇంకొక అతనితో మాట్లాడింది, లేదా నాతోనే మాట్లాడింది అనుకో. ఒక లేడీ నాతో మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకొకళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఆ అమ్మాయి ఏమడిగింది నేను అడిగాను. అప్పుడు నేను ఇలా రిపోర్ట్ చేస్తానన్నమాట. షీ రిక్వెస్టెడ్ మీ, తను నన్ను ఇలా అడిగింది. షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్, తనకి నన్ను సహాయం చేయమని అడిగింది అని చెప్తాం. ఇలా మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మీకు రిపోర్టెడ్ స్పీచ్ అనేది పెద్ద సమస్య కాదనమాట. కానీ మీరు థియరాటికల్ గా ఆ యొక్క ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అని వాటి మీద పడి బుర్ర బాగుంటే అది రాదు. మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. మనం రెగ్యులర్ గా మన డైలీ లైఫ్ లో వాడేదే ఇది, రైట్? సో నెక్స్ట్ అడ్వైజ్ ఉంది అనుకోండి. ఈ అడ్వైజ్ అని తీసుకుంటే ఇప్పుడు ద టీచర్ సెడ్ వర్క్ హార్డ్ అన్నాం. ఇప్పుడు టీచర్ క్లాస్ లో ఒక సజెషన్స్ అంటే ఒక అడ్వైజ్ ఇస్తా ఉన్నాడు, మీరు కష్టపడి పని చేయాలి, స్టూడెంట్స్ మీరందరూ కూడా కష్టపడి పని చేయాలని చెప్తూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటాం? ద టీచర్ అడ్వైజ్డ్ us. ఇప్పుడు అందరికి, పిల్లలందరికీ సజెషన్స్ ఇచ్చాడు, అడ్వైస్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలందరూ ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఈరోజు టీచర్ ఏం చెప్పారు అని అడిగారు అనుకోండి, పేరెంట్ పిల్లవాడిని. అప్పుడు ఆ పిల్లవాడు ఇలా చెప్తాడు, మై టీచర్ ఆర్ అవర్ టీచర్. ఎందుకంటే అందరికి ఇచ్చారు కదా అడ్వైజ్, అందరి గురించి చెప్తాడు అనమాట. ద టీచర్ అడ్వైజ్డ్ us టు వర్క్ హార్డ్, మమ్మల్ని కష్టపడి పనిచేయమని అడ్వైజ్ ఇచ్చారు, సలహా ఇచ్చారు అని చెప్పి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇండివిజువల్ గా వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఆ ఒక్క స్టూడెంట్ కే చెప్పాడు అనుకోండి, అప్పుడు మై టీచర్ అడ్వైజ్డ్ మీ అని చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ అంటే మనం ప్రాక్టికల్ గా చూస్తే అర్థమైపోద్ది అక్కడ. నెక్స్ట్ సజెషన్. ఇప్పుడు సజెషన్, అడ్వైజ్ ఒకేలా ఉంటుంది, కానీ యూజ్ చేసే విధానమే మారుతుంది. అండ్ లెట్ us గో అవుట్ అన్నాడు. మనకి ఎప్పుడైనా సరే ఈ లెట్ కనిపించింది అనుకోండి సజెషన్ లో, మీరు ఏం చేయాలంటే కు బదులుగా కంజంక్షన్ టు అనుకున్నాం కదా, తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా రిపోర్టెడ్ స్పీచ్ అనేది. ఇక్కడ చూడండి, టు స్టాండ్ అప్, అలాగే టు హెల్ప్, అలాగే టు వర్క్ హార్డ్, ఇవన్నీ కూడా తో స్టార్ట్ అవుతుంది మీకు రిపోర్టెడ్ వర్బ్ అనేది. అండ్ కానీ ఎప్పుడైతే మనకి సజెషన్ వచ్చి ఈ లెట్ అనే వర్డ్ వస్తుందో, అప్పుడు మనకి కు బదులుగా దట్ అనేది తీసుకోండి. కు బదులుగా దట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు లెట్ అని వచ్చినప్పుడు. ఓకే, సో లెట్ అని వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిపి అన్న అర్థం వస్తుంది అనమాట. అంటే లెట్ అస్ అన్నది అంటే ఇద్దరం పద వెళ్దామని, నువ్వు వెళ్ళు కాదు. లెట్ అస్ అంటే మన ఇద్దరం వెళ్దాం పద, లెట్స్ గో అవుట్, మన ఇద్దరం బయటికి వెళ్దాం అన్నాడు. సో ఇక్కడ అట్లాంటప్పుడు మనం ఇక్కడ ఈ దట్ అనేది తీసుకోవాలి. లెట్ కాకుండా జనరల్ గా సజెషన్ వచ్చినప్పుడు టూనే వస్తుంది అనమాట, రైట్? హీ సెడ్ లెట్స్ గో అన్నాడు. హీ సజెస్టెడ్ సలహా ఇచ్చాడు. ఇలా ఏమని? దాట్ వీ షుడ్ గో అవుట్, మనం బయటికి వెళ్ళాలి అని సలహా ఇచ్చాడు అని అంటా ఉన్నాం. ఒకవేళ కమాండ్ అనేది నెగటివ్ గా ఉందనుకోండి, అంటే ఇది చెయ్యొద్దు అది మనకి క్లాస్ రూమ్ లో కనిపిస్తూ ఉంటాయి కదా, డోంట్ టాక్, డోంట్ షౌట్, ఇలా చెప్తూ ఉంటారు కదా టీచర్స్. అలానప్పుడు డోంట్ టాక్ అన్నాడు. ఇది కమాండింగ్ అనే చెప్తాం కదా డోంట్ టాక్ అనేది. సో అప్పుడు హీ ఆర్డర్డ్ మీ, కు బదులుగా అంటే కు ముందు మనం నాట్ అనేది యాడ్ చేయాలి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ నెగటివ్ కనుకుంటే తో పాటు అనే కంజంక్షన్ రాస్తాం కదా, ఆ కు ముందు మనం ఏం చేయాలి? ఈ నాట్ ని యాడ్ చేయాలి. మనం అక్కడ మళ్ళీ డోంట్, డిడెంట్ అనేది రాకూడదు అనమాట. ఈ డూ ఫార్మ్స్ నెగటివ్ తో రాకూడదు, అవసరం లేదు. మనం అక్కడ ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. నాట్ టు టాక్, హీ ఆర్డర్డ్ మీ నాట్ టు టాక్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. కామన్ గా మనకు కనిపించేటటువంటి రిపోర్టింగ్ వర్బ్స్, వాటి యొక్క యూసేజెస్ మీరు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ 5 గా మీకు ఎక్కువగా ఇలా డిఫరెంట్ గా చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే అది ఎక్సర్సైజ్ అలవాటు అయిపోవాలన్నమాట. సో కమాండ్ గానీ ఆర్డర్ గానీ కనిపించినప్పుడు మీకు రిపోర్టింగ్ వర్బ్ ఏం చెప్పాం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. సో ఆర్డర్డ్ గానీ కమాండెడ్ గానీ రిపోర్టింగ్ వర్బ్ వస్తుంది అనమాట. అంటే అది కనిపించాలి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో. అండ్ ఇది ఎప్పుడుంది? గోదేర్ అన్నాడు, గోదేర్ అని అన్నాడు అనుకోండి, హీ సెడ్ గోదేర్ అన్నాడు. హీ ఆర్డర్డ్ మీ ఎందుకు వచ్చింది అంటే హీ సెడ్ ఎవరికి చెప్పాడు? హీ సెడ్ ఎవరికైనా చెప్పాడు అని అంటే అక్కడ మనకి హీ సెడ్ టు
హర్రనో లేదనుకుంటే ఈ సెట్ దెమ్మనో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఏది లేదు అంటే ఏం చేయాలి మనం? ఏది లేనప్పుడు మీ అని అనుకోవాలి. ఓకే, ఏది లేనప్పుడు మీ అనుకోవాలి. అందుకని ఇక్కడ మీ వస్తుంది అనమాట. ఈ ఆర్డర్డ్ మీ, ఈ ఆర్డర్డ్ అన్నాడు, ఎవరికి చెప్పాడు అనేది మనం ఎవరు ఇవ్వాలి కదా, అందుకని మీ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హీ ఆర్డర్డ్ మీ టు గో దేర్. ఇక్కడ టు అనేది మీకు రిపోర్టెడ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు కంజంక్షన్ స్టార్ట్ చేయాలి కదా, అందుకనే టు అనమాట. అలాగే రిక్వెస్ట్స్ ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ అని, ఆస్క్డ్ అని, బెగ్గడ్ అని ఇలా మనకి కన్వీనియంట్ గా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి వాడుకోవాలి. రైట్, షీ సెడ్ ప్లీజ్ వెయిట్ హియర్. ప్లీజ్ అన్నప్పుడు మనకి మీరు ఎన్ని అవసరం లేదు, మనకి రిక్వెస్టెడ్ ఉంటే సరిపోద్ది, అదే వచ్చేస్తుంది మీకు 99.9% అదే వాడతారు. ఓకే, సో సెడ్ మనకి ప్లీజ్ అనేది కనిపించింది అంటే రిక్వెస్టెడ్ అనే బ్లైండ్ గుర్తు పెట్టుకోవడమే మనకి. అలా షీ రిక్వెస్టెడ్, ఎవరిని రిక్వెస్ట్ చేసిందో చెప్పలేదు కాబట్టి మనమే అనుకోవాలి ఇక్కడ మీ అని. షీ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ దేర్. ఓకే, మీకు అక్కడ జస్ట్ ప్లీజ్ తీసేసి టూ పెట్టేసి వెయిట్ దేర్ అంటారు అంతే. మీరు లోపల సెంటెన్స్ లోపల కొటేషన్స్ లోపల మార్చేది ఏమి ఉండదు అక్కడ. అండ్ అలాగే అడ్వైజ్ వచ్చింది అనుకోండి, అడ్వైజ్డ్ లేదనుకుంటే అర్జిడ్ ఆర్ వాండ్. మీకు అడ్వైజ్ ఉన్నప్పుడు అర్జిడే ఉంటుంది, సారీ అడ్వైజ్డే ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు మీకు, జస్ట్ మీకు ఏదో నాలెడ్జ్ కోసం ఇచ్చాను అంతే. సో ఇక్కడ చూడండి, ద డాక్టర్ సెడ్, డాక్టర్స్ ఇచ్చేవన్నీ అడ్వైజరే కదా అది. సో అడ్వైజ్, డాక్టర్స్ సెంటెన్సెస్ అన్ని అడ్వైజర్ కింద తీసుకోవాలి. ద డాక్టర్ సెడ్ టేక్ రెస్ట్ అన్నాడు, రెస్ట్ తీసుకో లేకపోతే ఇంకా సిక్ అవుతావు అని చెప్పాడు. సో దాన్ని మనం ద డాక్టర్ అడ్వైజ్, ఎవరికి చెప్పాడు, ఎవరికి లేరు కాబట్టి మీ అంతే. అడ్వైజర్ మీ టు టేక్ రెస్ట్. రైట్, మనం యాడ్ చేసింది టు ఇక్కడ మాత్రమే, టు టేక్ రెస్ట్ అని రాసాం. అలాగే సజెషన్ ఉంది, సజెషన్స్ మనం సజెస్టెడ్ అని ఎక్కువ రాస్తాం, ప్రపోజ్డ్ అని అప్పుడప్పుడు వాడతాం అనమాట. ఎక్కువ మనం వాడేది సజెస్టెడే కనిపిస్తుంది. ఓకే, హీ సెడ్ లెట్స్ ప్లే ఫుట్బాల్ అన్నాడు. ఇక్కడ లెట్ ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లెట్ అని వచ్చింది, సజెషన్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి, అది సజెషన్స్ లోనే లెట్ వాడతాం. ఈ లెట్ తో కనుక సజెషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సజెస్టెడ్ దట్ వాడతాం, టూకు బదులుగా దట్ వాడతాం. ఆ తర్వాత మనం సబ్జెక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇప్పుడు అజ్ అన్నాడు కదా, అజ్ అంటే ఏంటి, మనం అని. అంటే మనం అంటే ఇక్కడ మన సబ్జెక్ట్ లో రాసినప్పుడు వి అని రాయాలి కదా, సో అందుకని వి రాశాడు. అండ్ నెక్స్ట్ లెట్ అజ్ అంటే అక్కడ షెల్ అని అర్థం, లెట్ అజ్ అంటే షెల్ వి గో అన్నట్లుగా అడిగినట్లు అనమాట. అందుకని ఇక్కడ షెల్ కాస్త షుడ్ అవుతుంది, వి షుడ్ ప్లే ఫుట్బాల్. ఓకే, మనం ఫుట్బాల్ ఆడాలి అని అంటా ఉన్నాడు. సో ఇక్కడ వార్నింగ్ కానీ లేదనుకుంటే ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే నిషేధం అన్నమాట, నిషేధించడం అన్నట్లుగా చెప్తాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఏ వర్డ్స్ వాడతాం రిపోర్టింగ్ వర్బ్ లో, వార్న్ కానీ లేదనుకుంటే ఫర్బేడ్ కానీ వాడతాం. ఇక్కడ ఫర్బేడ్ అంటే మనకి నిషేధించడం, ఫర్బిడెన్ అంటారు కదా, నిషేధించబడింది అని, అది అన్నమాట. సో ఎక్కువగా మనం ఇక్కడ వార్న్ డే ఎక్కువ చూస్తూ ఉంటాం అండి, వార్నింగ్స్ వార్న్ డే అని చూస్తాం. సో హీ సెడ్ డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్, పట్టుకోమాక అది అని చెప్పి ఇలా వార్నింగ్ ఇస్తాం కదా. అలాంటప్పుడు హీ వార్న్డ్ మీ, ఎవరికి వార్నింగ్ ఇచ్చాడని నీకు లేదు కదా, అందుకని మనం మీ అనుకుంటాం, అందుకని ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, మనం నెగటివ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాము, టూకు ముందు నాట్ యూస్ చేయాలి, అలాగే నాట్ యూస్ చేయాలి. అండ్ ఏం చేయొద్దు అన్నాడు, దాని ముందు మనం ఇక్కడ టూ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ డోంట్ అనేది యూస్ చేయకూడదు, మనం డోంట్ అనేది యూస్ చేయకూడదు, అది మనం నాట్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. అలాగే ఒకవేళ ఫర్బేడ్ అని వాడామనుకోండి, హీ ఫర్బేడ్ మీ, హీ ఫర్బేడ్ మీ అంటే అతను నన్ను నిషేధించాడు, దేని నుంచి, టు టచ్ ఇట్, దాన్ని తాకకుండా నిషేధించాడు అని. ఇక్కడ ఫర్బేడ్ అని వాడినప్పుడు మళ్ళా మనం నాట్ అనేది వాడుతుంది. ఫర్బేడ్ అనేది అక్కడ నాట్ అని ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, అక్కడ నాట్ అని అర్థం అక్కడ. సో మనం మళ్ళీ మన నాట్ అని వాడకూడదు. ఓకేనా, ఇక వాండ్ వచ్చినప్పుడు నాట్ వాడచ్చు, కానీ ఫర్బేడ్ అని వాడినప్పుడు మనం అక్కడ నాట్ యూజ్ చేయం. ఫర్బేడ్ అంటేనే నథింగ్ బట్ నెగటివ్ వర్డ్ అనమాట. ఓకేనా, రైట్. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి రూల్స్ ఏంటి, మీరు ఏ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా అంటే, సో ఇక్కడ సే అంటే, సే అంటే ఏంటంటే సెడ్ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, సే ఉంటుంది మళ్ళీ సెడ్ అంటే ఏంటి. సే అంటే ఇదన్నీ కూడా ప్రజెంట్ టెన్స్ లో, ప్రజెంట్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది నోట్స్ లో, మనం దాన్ని పాస్ట్ టెన్స్ లో అనుకోవాలి. సెడ్ అనేది, సెడ్ చేంజెస్ ఉంటాయి, ఎలా మారుతుంది. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కనుక ఇంపరేటివ్ అయి ఉంటే, ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకునేదాన్ని ఇంపరేటివ్ ఏనండి, అది మనకు ఓకే. కానీ క్వశ్చన్ లో, మీకు క్వశ్చన్ పేపర్ లో కనిపించినప్పుడు ఆడు పక్కన ఇంపరేటివ్ అని పెట్టడు కదా, బ్రాకెట్ లో పెట్టాడు కదా,
మనమే ఐడెంటిఫై చేయాలి. ముందు చెప్పాం కదా స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో, ఇంపరేటివ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ రిక్వెస్ట్ ఉన్నా, సజెషన్ ఉన్నా, అడ్వైజ్ ఉన్నా, కమాండ్ ఉన్నా, ఆర్డర్స్ ఉన్నా, ఇవన్నీ కూడా మనం అది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అనుకున్నాం. రైట్. ఇలాంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఈ సెడ్ కానీ కనిపిస్తే ఏం చేయాలి? ఆర్డర్డ్ అని రాసుకోవాలి. మనం రాసేటటువంటి ఆన్సర్లో ఆర్డర్డ్ అని ఉండాలి మనం చేసే ఆన్సర్లో. ఒకవేళ అది ఆర్డర్ అయితే, ఒకవేళ రిక్వెస్టెడ్ అయితే అంతే, రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్, అడ్వైజ్ అయితే అడ్వైజ్డ్ అని. ఓకేనా? ఒకవేళ అది ఇన్స్ట్రక్షన్ అయితే టోల్డ్ అని ఉంటుంది, టోల్డ్ అని రాయాల్సి ఉంటుంది మనం. అలాగే ఒక సజెషన్ అయితే మనకి సజెస్టెడ్ అని ఉంటుంది. అది కంప్లీట్ గా మనం మీనింగ్ మీద డిపెండ్ అయి ఉండాలి. సెన్స్ ప్రకారం అప్లై అవుతుంది. ఏది కమాండ్, ఏది ఆర్డర్ అనేది మనం అక్కడ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ ని బట్టి ఐడెంటిఫై చేయాలి. ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసాం కదా ఇది ఆర్డరా ఎలా అనేది. సో మీరు అలా కొంచెం సెన్సిబుల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ షీ సెడ్ టు మీ అన్నాడు. ఓకేనా? సెడ్ టు ఉంది కదా, సేవ్ అని అడుగు, సెడ్ అని ఉంటుంది. మనకి నోట్స్ ప్రకారం చూస్తే ప్రజెంట్ టెన్స్ లో ఇస్తాం. మనం అక్కడ ఎగ్జాంపుల్ లో మనకి ఎట్లా ఉంటుంది అనేది కనిపిస్తుంది. సో షీ సెడ్ టు మీ అన్నాడు. ఈ సెడ్ టు అనేది ఎలా మారుతుంది ఇక్కడ మనకి? ఇక్కడ అది సెడ్ టు అనేది ఎలా రాయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొటేషన్స్ లోపల ఉన్నటువంటి ఈ సెంటెన్స్ చూస్తారా, అది మీకు చెప్తుంది ఈ సెడ్ టు అనేది ఎలా రాయాలి మీరు అని. ఇక్కడ ప్లీజ్ అనే క్లూ ఉంది. మనం ఇప్పటి వరకు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ప్లీజ్ ఉంటే బ్లైండ్ గా మీరు ఏం చేయాలి? రిక్వెస్టెడ్ కి మూవ్ అవ్వండి అనమాట. అంటే రిక్వెస్టెడ్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పుకున్నాం. ఓకేనా? షీ రిక్వెస్టెడ్, సెడ్ టు కాస్త రిక్వెస్టెడ్ మీ. ఓకే, ప్లీజ్ తీసేసేయాలి మనం, మళ్ళీ ప్లీజ్ వాడకూడదు. ఆల్రెడీ రిక్వెస్టెడ్ అని ఆడుకున్నాం కదా, మళ్ళీ రిక్వెస్టెడ్ ప్లీజ్ అని రెండు ఉండదు. సో రిక్వెస్టెడ్ మీ, ఆ ప్లీజ్ తీసేసి టు అని కంజంక్షన్, ఈ కొటేషన్స్ బదులు వాడాలి కదా, అందుకని టు వస్తుంది అనమాట. టు సిట్ డౌన్ అని రాస్తాం. ఇలా మనం మన యొక్క సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇది ప్రాసెస్. ఓకేనా? సో ఒకవేళ డోంట్ ప్లస్ వర్బ్ ఉంది అనుకోండి, డోంట్ అనే వర్డ్ అంటే నెగటివ్ వర్డ్ కనిపించింది, దాని తర్వాత వర్బ్ ఉంది, ఇలా ఉందనుకోండి, అది ఎలా అవుతుంది? నాట్ టు ప్లస్ వర్బ్ ఉంటుంది అనమాట. నాట్ టు ఉండి తర్వాత వర్బ్ రావాలి. అలా రాయాలి. అలాగే చూడండి, షీ సెడ్, ద టీచర్ సెడ్ టు ద బాయ్. అంటే సెడ్ టు ఎలా మారింది చూసుకోండి, ఆర్డర్డ్ అయ్యింది. ఏమన్నాడు? ఎందుకని ఆర్డర్ అయ్యింది? డోంట్ రన్ అన్నాడు. డోంట్ రన్ అనేది ఏంటి? డోంట్ రన్ అని చెప్తారు కదా టీచర్స్. ఏంటిది అది? అదేంటిది? ఆర్డర్ అది. అందుకని మనకి ఆర్డర్డ్ అని రాసుకోవడం జరిగింది. ఆల్రైట్. ఆర్డర్డ్. ఏం ఆర్డర్ చేస్తుంది? ద బాయ్ నాట్ టు రన్. ఇక్కడ చూడండి, డోంట్ కాస్త ఏమైపోయింది? నాట్ టు అయిపోయింది. ఆల్రైట్. అది ఓకే. ఫర్ లెట్స్ సెంటెన్స్, ఒకవేళ మనకి లెట్ అస్ అనేది కనిపిస్తే, ఇలాంటివి కనిపించినప్పుడు సెంటెన్స్ లో క్వశ్చన్ లో ఎలా చేంజెస్ ఇన్ దట్ సజెస్టెడ్, ఇక్కడ మనకి సజెస్టెడ్ అని మనం వాడుకోవాలి. ఒకవేళ లెట్ అనేది కనిపిస్తే సెంటెన్స్ లో, దాన్ని మనం సజెషన్ కింద కన్సిడర్ చేసి ఆ యొక్క సెడ్ టు ని మాస్తా మనం సజెస్టెడ్ గా రాసుకోవాలి. ఆ తర్వాత కానీ ఇక్కడ కంజంక్షన్ ఇప్పుడు వరకు టూ వచ్చింది కదా, ఈ టూ కాకుండా ఈ టూ తీసేసి దట్ అనేది వాడుకోవాలి. ఇప్పుడు లెట్ అస్ అని వచ్చినప్పుడు రైట్, ఆ తర్వాత దట్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తో పాటు షుడ్ ప్లస్ V1 అనేది వస్తుంది. ఈ స్ట్రక్చర్ లో మీకు లెట్ అనేది కనిపించినప్పుడు రాయాల్సినటువంటి ఆన్సర్. అది కూడా చూడండి ఎగ్జాంపుల్, హీ సెడ్ అన్నాడు, లెట్ అస్ అనేది కనిపించింది చూసారా ఇక్కడ. అంటే ఇదేంటి? సజెషన్ అనమాట. ఓకేనా? ఇది సజెషన్, ఎందుకంటే లెట్ అస్ ఉంది కాబట్టి. ఇప్పుడు సజెషన్ కాబట్టి మనం ఏం చేసాం? హీ సెడ్ కు బదులు ఏం చేసాం? సెడ్ కాస్త ఏమైంది? సజెస్టెడ్ అయిపోయింది. ఈ సజెస్టెడ్ ఏం సజెస్ట్ చేశాడు? దాట్ వి షుడ్. వి అంటే ఎవరు? ఇక్కడ అజ్ అని ఉంది కదా, అజ్ అంటే మనము అని అక్కడ, అందుకని మనం వి అని రాయడం జరిగింది. సో వి షుడ్ గో ఫర్ ఏ వాక్ అనేది అర్థమైందా? సో ఇక్కడ మనకి షుడ్ అంటే ఏంటి? షుడ్ అంటే మనకి ఇక్కడ షెల్ అని అర్థం. లెట్ us గో అంటే షెల్ వి అన్న అర్థంతో వస్తుంది అక్కడ. ఓకే, అంటే ఫ్యూచర్ యాక్టివిటీ కన్వే అవుతుంది అక్కడ. ఫ్యూచర్ యాక్టివిటీ కన్వే అవుతుంది కాబట్టి మనం అక్కడ షెల్లను ఊహించుకుని ఇక్కడ షుడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆల్ రైట్. నెక్స్ట్ ప్రొనౌన్స్, టైమ్, ప్లేస్, వర్డ్స్ ఎలా మారుతాయి. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఈ 2 వీడియోస్ లోనూ ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాం, అవి ఒకసారి చూసుకోండి. ప్రొనౌన్ ఇక్కడ మీ ఉందనుకోండి, మీ కాస్త హిమ్ గాని, హర్ గాని, దెమ్మ గాని మారుతుంది అనమాట. కానీ సెంటెన్స్ ని చూసుకోవాలి. సెంటెన్స్ లో మనం ఎవరితో మాట్లాడుతున్నారు అనేది చూసుకుని అది మార్చుకోవాలి. మీ అనేది ఎలా మారుతుంది.
అలాగే హియర్ కాస్త దేర్ అవుతుంది, నవ్ కాస్త దెన్ అవుతుంది. ఇలా మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఇవి లిస్ట్ ఇవ్వడం జరిగింది, అవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాక్టీస్. మీరు కనుక చూస్తే ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 5 ఎగ్జాంపుల్స్ మీరు కరెక్ట్ గా వింటే, కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీరు డెఫినెట్లీగా మీకు అది అర్థమైనట్లే కంప్లీట్ గా. డైరెక్ట్ లో ఎలా ఉంది, ద ఆఫీసర్ సెడ్ క్లోజ్ ద డోర్ అన్నాడు. సో ఆఫీసర్ ఏం చెప్తాడు, క్లోజ్ ద డోర్, ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని చెప్పడు కదా. ఆఫీసర్ అసిస్టెంట్ కి చెప్పాడు అనుకున్నప్పుడు క్లోజ్ ద డోర్ అన్నప్పుడు ఏం చేస్తాం, ప్లీజ్ లేదు కాబట్టి దాన్ని ఆర్డర్ కింద తీసుకోండి. సో ద ఆఫీసర్ ఆర్డర్డ్, సెడ్ కాస్త ఏమైంది, ఆర్డర్డ్ అయింది. సో ఈ ఆర్డర్డ్ అనేది ఎవరికి ఇచ్చాడు అనేది చెప్పలేదు కదా, అప్పుడు మనం ఏమనుకున్నాం, మీ అనుకోవాలి. సో హీ ఆర్డర్డ్ మీ మీన్స్ ద ఆఫీసర్ ఆర్డర్డ్ మీ, ఏం ఆర్డర్ చేశాడు, టు క్లోజ్. టు అనేది మనకి ఇక్కడ ఈ కొటేషన్స్ బదులు వాడేటటువంటి కంజంక్షన్ అనమాట ఇంపరేటివ్ సెంటెన్సెస్ కి. ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నాడు అనేది మనం డైరెక్ట్ గా రాసేదే టు తర్వాత. అండ్ నెక్స్ట్ మదర్ సెడ్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద వర్క్ అన్నాడు. ఇక్కడ మదర్ అనేది ప్లీజ్ అని ఉంది కదా, ప్లీజ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, సెడ్ కు బదులు రిక్వెస్టెడ్ రాసుకోవాలి. రిక్వెస్టెడ్ రాసాం. ఎవరిని రిక్వెస్ట్ చేసింది అంటే లేదు కదా, అంటే ఏమి లేనప్పుడు మనం ఏమనుకోవాలి, మీ అనుకోవాలి. సో మదర్ రిక్వెస్టెడ్ మీ. అయితే నెక్స్ట్ మనం తర్వాత కంజంక్షన్, ఈ కొటేషన్స్ బదులు మనం కంజంక్షన్ వాడాలి కదా, అంటే టు అనమాట. టు రాసాం. టు తర్వాత మనం ఏం చెప్పింది అనేది మనం ప్రొనౌన్స్ కనుక మార్చాల్సి వచ్చినప్పుడు చూసుకుని అవి మార్చితే సరిపోతుంది. చూడండి, హెల్ప్ మీ అన్నాడు. ఇక్కడ మీ అంటే ఎవరు, మీ అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. అదే సెకండ్ పర్సన్ అంటే రిసీవర్ దగ్గరికి వెళ్ళాలి. స్పీకర్ ఎవరు, మదర్. మదర్ అంటే ఆల్రెడీ వాడేసాం కదా, లేడీ కదా, అందుకని మనం ఇక్కడ హర్ అని వాడాలి. సో ఇక్కడ రిమైనింగ్ ఏమి ప్రొనౌన్స్ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో నెక్స్ట్ సెంటెన్స్, ద డాక్టర్ సెడ్ టేక్ యువర్ మెడిసిన్స్ రెగ్యులర్లీ అన్నాడు. సో డాక్టర్స్ ఏం చెప్తారు, డాక్టర్స్ చెప్పేవన్నీ కూడా అడ్వైజుల కింద తీసుకోమని చెప్పాం కదా, సో అడ్వైస్ కింద తీసుకోండి. ఇక్కడ సెడ్ కాస్త మనం ఏం చేయాలి, అడ్వైజ్డ్ అని రాసుకోవాలి. ద డాక్టర్ అడ్వైజ్డ్ అని రాయాలి. కొటేషన్స్ బదులు, ఓకేనా, అడ్వైజ్డ్ ఎవరికి చెప్పాడు అనేది. సో ఎవరికి చెప్పాడు అనేది ఇక్కడ ఇవ్వలేదు కదా, సో మీ అనుకోండి, అడ్వైజ్డ్ మీ అనమాట. రైట్, తర్వాత ఈ కొటేషన్స్ బదులు టు వాడుకోండి. ఓకేనా, సో ఇంపరేటివ్ కాబట్టి అడ్వైజ్ కాబట్టి టు వస్తుంది. అండ్ నెక్స్ట్ టేక్ యువర్ మెడిసిన్స్ అన్నాడు. ఓకే, ఎవర్ కాస్ట్ ఏమవుతుంది, ఎవరంటే ఎవరున్నారు ఇక్కడ, నేను కదా, నేను అన్నప్పుడు నాదేం చెప్తాం, మై అనాలన్నమాట. ఓకే, నా అనడానికి నేను మై అని చెప్పాలి. సో మై మెడిసిన్ రెగ్యులర్లీ. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే డాక్టర్ ఏం చెప్పాడు అంటే నీకు, సో ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ అన్నాడు. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ సెంటెన్స్, ద టీచర్ సెడ్. ఇక్కడ సెడ్ ఎలా మారాలి అనేది ఎలా తెలుస్తుంది, నెక్స్ట్ సెంటెన్స్ చూడాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నాడు టీచర్ చెప్పింది. అక్కడే మనకి ఎక్కడ అది తీసుకుంటే డోంట్ అన్నాడు కాబట్టి వార్నింగ్కి వెళ్ళిపోవాలి. నెగటివ్ ఉంది కదా, అంటే నెగటివ్ గా వాడినప్పుడు మనకి ఇక్కడ వార్నింగ్ లో తీసుకోవాలి. అలాగే పాజిటివ్ గా చెప్పారనుకోండి, అది అడ్వైజ్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది డోంట్ అన్నది కాబట్టి వాండ్ అన్నాడు. సెట్ కు బదులు వాండ్ గానే రిపోర్టింగ్ వర్క్ తీసుకున్నాం. అండ్ ఎవరికి టీచర్ అన్నాడంటే అందరికీ చెప్తారు కదా కామన్ గా, స్కూల్లో ఉన్నటువంటి అంటే క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలందరికీ. సో వాండ్ అస్ అనమాట. సో ద టీచర్ వాండ్ అస్. ఓకే, డోంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, నాట్ ప్లస్ టు, నాట్ ప్లస్ టు, నాట్ టు వేస్ట్ అవర్ టైం. ఎవరి టైం కాస్త ఏమవుతుంది, ఎవరి టైం అంటే టీచర్ పిల్లలకి చెప్పినప్పుడు యువర్ అన్నాడు, కానీ నీ గురించి నువ్వు చెప్పుకున్నప్పుడు అవర్ అనాలి. మీ గురించి మీరు చెప్పేటప్పుడు ప్లూరల్ లో చెప్తే, అది సింగులర్ అయితే మై అనాలి. రామ్ సెడ్ లెట్స్ గో టు ద పార్క్ అన్నాడు. ఇక్కడ లెట్ వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నాం, సజెషన్స్ వాడండి. అండ్ అదే విధంగా టు కు బదులు కంజంక్షన్ దట్ వాడాలన్నాడు. సో రామ్ సజెస్టెడ్ దట్. ఓకే, సో దే షుడ్. ఇక్కడ మనకి అజ్ అన్నప్పుడు ఏముంది, లెట్ us గో టు ద పార్క్ అన్నాడు. రామ్ సజెస్టెడ్. ఇక్కడ అజ్ అనేది ఒకవేళ వేరు వ్యక్తులు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు థర్డ్ పర్సన్ కనుక మనం ఇది రిపోర్ట్ చేస్తున్నప్పుడు అది దే అవుతుంది. అంటే వాళ్ళు పార్క్ వెళ్ళాలి అని అతను అన్నాడు అని చెప్తాం. అలా కాకుండా మనకి ఆ యొక్క చెప్పినటువంటి వాళ్ళల్లో లేదా చెప్పించుకున్న వాళ్ళు ఒక వ్యక్తి అయితే అప్పుడు మనం వి అని రాయాల్సి ఉంటుంది, అంటే మనము అని చెప్పాలి. అదే ఒకవేళ వేరే వ్యక్తుల గురించి మనం రిపోర్ట్ చేసేటప్పుడు
దే అవుతుంది. సో అది అక్కడ మనకి మీనింగ్ఫుల్ గానే ఉంటుంది, దే అన్నా ఇక్కడ వి అన్నా కూడా. కానీ అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మాట్లాడుకున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి రిపోర్ట్ చేస్తున్నాడా లేక వేరే వ్యక్తి రిపోర్ట్ చేస్తున్నాడా అనేది, వేరే వ్యక్తి రిపోర్ట్ చేస్తే దే అవుతుంది, ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయితే వి అవుతుంది అనమాట. ఓకే, వి షుడ్ గో టు ద పార్క్ అని అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఈ లెట్ మీద కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఒక నోట్ చూస్తే చూడండి, లెట్ హిమ్ గో అన్నాడు అనుకోండి. లెట్ హిమ్ గో అన్నప్పుడు మీరు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రాస్తారంటే హీ అలౌడ్ హిమ్ టు గో అని రాసుకోండి. హీ అలౌడ్ హిమ్ టు గో. ఇక్కడ హిమ్ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ హెమ్ అంటే వేరు వేరు వ్యక్తులు ఉంది కాబట్టి మనం లేము కాబట్టి అందులో మనం హిమ్ అనేది వాడుతున్నాం కాబట్టి అప్పుడు లెట్ హిమ్ గో అనేది వస్తుంది. అలాగే లెట్ అస్, మనం కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం అంటే అక్కడ వి అనుకోవచ్చు, లేదనుకుంటే దే అవుతుంది అనమాట. సో దే సజెస్టెడ్ దాట్ వీ షుడ్ గో హోమ్ అని రాసుకోవచ్చు. లేదు లెట్ మీ గో అన్నాడు అనుకోండి, అప్పుడు రిక్వెస్టెడ్ టు బి అలౌడ్ టు గో అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ దట్ లేదు చూడండి, టు ఉంది. ఎందుకనంటే మనకి ఇక్కడ అక్కడ లెట్ అస్ అనేది ఫాలో కాలేదు. సో కాబట్టి మనం ఈ దట్ అనేది రాయాల్సిన పని లేదు, టు అనే కంజంక్షన్ తీసుకుంటా ఇంపరేటివ్ కనుక. అండ్ లెట్ దేర్ బి పీస్ అన్నాడు. సో దే విష్ దట్ దేర్ షుడ్ బి పీస్ అని రాయాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ కేసెస్ అండి, ఈ స్పెషల్ కేసెస్ మీకు ఐడియా ఉండడం కోసం మేము తీసుకురావడం జరిగింది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ టెట్ అండ్ డిఎస్సీల క్వశ్చన్స్ వచ్చేసరికి ఎలా అడుగుతాడు మీకు రిపోర్టెడ్ స్పీచ్ లో ఇంపరేటివ్ దానికి సంబంధించింది. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ వర్క్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్ అన్నాడు. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ లో ఐడెంటిఫై చేయడానికి మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఎవరితో మాట్లాడారు. ద టీచర్ ద స్టూడెంట్ అన్నాడు. అంటే ఇక్కడ టీచర్ స్టూడెంట్ తో మాట్లాడుతున్నారు అండ్ కొటేషన్స్ లోపల వర్క్ హార్డ్ అని అన్నారు. ఇప్పుడు వర్క్ హార్డ్ అని చెప్పినప్పుడు నెగటివ్ లేదు కాబట్టి మీకు ఇక్కడ అది అడ్వైస్ కింద తీసుకోవచ్చు. నెగటివ్ కనుక ఉందనుకోండి ఒకవేళ అది అప్పుడు ఆర్డర్ కింద వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ద టీచర్ టోల్డ్ అన్నాడు. ఇక్కడ మనకి టోల్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు. ఇది అడ్వైస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ద టీచర్ అడ్వైజ్డ్, ఓకే అడ్వైజ్డ్ ఉంది. అండ్ ఇంకో దాంట్లో రిక్వెస్టెడ్ ఉంది, ఆర్డర్డ్ ఉంది. ఈ రిక్వెస్టెడ్ ఉండదు, మనకి ఆర్డర్ ఉండదు, ఎందుకంటే ప్లీజ్ లేదు కదా, రిక్వెస్టెడ్ ఉండదు. ఆర్డర్డ్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఒకవేళ డోంట్ అనేది కనిపించింది అనుకోండి అప్పుడు మనకి ఇక్కడ వార్న్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీనికి అడ్వైస్ కింద ద టీచర్ అడ్వైజ్డ్ ఎవరికి చేసింది, ద స్టూడెంట్. ఓకే, అడ్వైజ్డ్ ద స్టూడెంట్ వర్క్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్. వర్క్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామ్ అండ్ టు ఈస్ ద కంజంక్షన్. సో బి ఈస్ ద రైట్ వన్. మీరు ఇలా ఒక క్లూస్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని పిక్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ కట్ లో కంప్లీట్ అవుతుంది. ఎలిమినేషన్ వెళ్ళండి. ఆల్ రైట్. సో క్వశ్చన్ నెంబర్ 2 డిఎస్సి 2014 లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. హీ సెడ్ టు మీ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్ అన్నాడు. ఇక్కడ ప్లీజ్ అనేది ఉంది. ప్లీజ్ అంటే అర్థం అయిపోయింది కదా మనకి, రిక్వెస్టెడ్ రావాలి. సో ఇందులో రిక్వెస్టెడ్ ఎక్కడ ఉంది చూసుకోండి. సెడ్ టు, సో రాంగ్, సెడ్ టు రాదండి ఇంపరేటివ్ లో. అండ్ నెక్స్ట్ ఆర్డర్డ్, ప్లీజ్ కి ఆర్డర్డ్ అనేది రాదండి, సో ఇది కూడా లేనట్టే. నెక్స్ట్ రిక్వెస్టెడ్ ఉంది, సో నెక్స్ట్ హీ టోల్డ్ కూడా కాదండి. మీకు ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ అని బ్లైండ్ గా ఐడెంటిఫై చేసేయచ్చు. ఒకవేళ మీకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సెడ్ టు కాస్త ఏమవుతుంది, ప్లీజ్ ఉంది కనుక రిక్వెస్టెడ్ అయింది. ఓకే, ఎవరిని రిక్వెస్ట్ చేశాడు, మీ, హీ రిక్వెస్టెడ్ మీ. అండ్ కొటేషన్స్ బదులు ఏముండాలి, కంజంక్షన్. సో కంజంక్షన్ 2 ఉంది, ఇంపరేటివ్ సెంటెన్స్ కంజంక్షన్ 2. నెక్స్ట్ ప్లీజ్ ఉండదు కదా, ఆల్రెడీ రిక్వెస్ట్ రాసేసాం కాబట్టి నెక్స్ట్ లెండ్ నుంచి వర్క్ అంటే ఏం చేయమన్నాడు, ఆ వర్క్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, వర్బ్ నుంచి లెండ్. ఇక్కడ మీ అన్నాడు. మీ అంటే ఎవరండి, స్పీకర్ అన్నమాట. మీ అంటే స్పీకర్. స్పీకర్ లో ఎవరున్నారు, హీ ఉన్నాడు. హీ అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్ లోకి వచ్చేసరికి హిమ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎవర్ అన్నాడు. ఎవర్ అంటే ఎవరు, లిజనర్. లిజనర్ ఎవరున్నారు, ఇక్కడ మీ ఉన్నాడు. ఈ మీ అనేది మనకి పొసెసివ్ ఫామ్ లో రాయాలి, ఎందుకంటే నెక్స్ట్ నౌన్ ఉంది కదా. ఎవర్ బుక్ కాస్త అవుతుంది, మై బుక్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా కూడా మీకు రైట్ అవుతుంది. రైట్, కాకపోతే ముందు ఏం చెప్పాను మీకు షార్ట్ కట్ లో చెప్పేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏపీ టెట్ 2019 లో అడిగిన క్వశ్చన్. ద పోలీస్ మ్యాన్ సెడ్ టు ద డ్రైవర్ డోంట్ పార్క్ యువర్ కార్ హియర్. పోలీస్ చెప్పారు అంటే అది ఆర్డర్ కింద తీసుకోవాలండి, కమాండ్ కానీ ఆర్డర్ కానీ. సో ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి మీకు సింపుల్ గా అది ఆర్డర్ కింద తీసుకోండి, డోంట్ ఉంది కదా. సో
ఆర్డర్ కింద తీసుకోండి. ద పోలీస్ మ్యాన్ సెడ్ టు బదులు ఏముంటుంది, ఆర్డర్ అని ఉండాలి. ఎక్కడుందో చూడండి ఆర్డర్. ద పోలీస్ మ్యాన్ టోల్డ్ కాదండి, రాదు. అండ్ నెక్స్ట్ ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్, ఓకే ఛాన్స్ ఉంది. మిగతాయి కూడా చూడండి. ద పోలీస్ మ్యాన్ సెడ్ రాదు, రాదు. ద పోలీస్ మ్యాన్ ఆస్క్డ్ కూడా రాదండి. డోంట్ ఉంది కాబట్టి ఆర్డర్కి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ ద డ్రైవర్ నాట్ టు పార్క్ హిజ్ కార్. ఎవరి కార్ కాస్త హిజ్ కార్ హియర్. సో దిస్ ఇస్ ద రైట్ వన్. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 డిఎస్సి 2018 లో అడిగిన క్వశ్చన్ ఇది. రవి సెడ్ లెట్స్ గో ఫర్ ఏ మూవీ అన్నాడు. లెట్స్ గో, లెట్ అన్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, సజెషన్ కదా అది. సో సజెషన్ ఎక్కడ ఉందో చూడండి. టోల్డ్ రాదు, సెడ్ రాదు, ఓకే సజెస్టెడ్ వస్తుంది, ఆర్డర్డ్ రాదు. సో ఈ 3 రాదు. సో మనకి ఇక్కడ థర్డ్ వన్ ఈస్ ద రైట్ వన్, సి సజెస్టెడ్ దట్. లెట్ అజ్ ఉంది కదా, అందుకనే దట్ వచ్చింది అనమాట. మళ్ళీ 2 గురించి మీరు కంగారు పడారు. ఇక్కడ లెట్ అజ్ వచ్చినప్పుడు మన కంజంక్షన్ వస్తుంది, మాక్సిమం దట్ వస్తుంది. రైట్. నెక్స్ట్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే నెక్స్ట్ సమరీ టేబుల్ చూసుకుంటే మీకు ఇప్పుడు వరకు చెప్పిన అన్ని కూడా సమరైజ్ చేసి ఇక్కడ మీకు టేబుల్ లాగా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. టేబుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా అనేది. కమాండ్స్ ఉన్నప్పుడు ఏం రాయాలి, రిపోర్టింగ్ వర్బ్. రిక్వెస్ట్ ఉన్నప్పుడు ఏం వర్బ్ రాయాలి. అడ్వైజ్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఎలా రాయాలి. అండ్ నెగటివ్ కమాండ్స్ ఉన్నప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ఎలా రాయాలి. అలాగే సజెషన్స్ ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ వర్బ్ అంటే కొటేషన్స్ లోపల ఉన్నవి ఎలా ఉండాలి అనేది మీకు ఇక్కడ స్ట్రక్చరల్ గా ఇచ్చాను. ఇప్పుడు వరకు నేను చెప్పినవి ఇవే. ఇక్కడ మీకు జస్ట్ ఒక టేబుల్ ఫామ్ లో కనిపిస్తా ఉన్నాయి అంతే. ఆల్రైట్. లాస్ట్ గా చూస్తే టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టిప్స్ ను కూడా మీరు జస్ట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.